టట్టడాయ్! అందరికీ నమస్తే. నేను మీ లక్కీని. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ లేడీ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటి అంటే దీవాళీ వస్తుంది కదా, దానికోసం ఒక చిన్న దియా చేద్దామని చెప్పి ట్రై చేశాను. అది ఇంట్లో దొరికే వాటితోనే, అది మొక్కజొన్న కంకితో. దీంతో కూడా ఇంత అందంగా చేసుకోవచ్చా అని అనిపించేలాగా చేసుకుందాము. అసలు ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ప్రిటీగా ఉందో నాకైతే మాటల్లో చెప్పలేను, అంత అందంగా అనిపించింది నాకు. దీన్ని ఎలా చేసుకుందామో చూద్దామా. దీనికి కావాల్సింది ఒక కార్డ్బోర్డు, గమ్ము, ఒక పెన్సిలు, ఒక దారం ఉంటే చాలండి. ఒక రౌండ్ కట్ చేసుకుందాము, ఎందుకంటే మనం ఈ ఫ్లవర్స్ అంటించడానికి ఒక 2 కార్డ్బోర్డ్తో కట్ చేసుకొని తీసి పెట్టుకుందాము. ఇక మొక్కజొన్న లీఫ్ ఉంటుంది కదా, అది తీసుకొనేసి మధ్యలో ఇలా ప్రెస్ చేసి ఇట్లా రౌండ్ చేసుకొని, ఇట్లా బ్యాక్ మనకి ఎంత లీఫ్ కావాలో అంత లీఫ్ వరకు చేత్తో పట్టుకొని దారం చుట్టేసుకోవాలా. మిగతాది సిజర్తో కట్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని లీవ్స్ తయారు చేసుకోవాలా. సేమ్ సైజులో అన్ని లీవ్స్ చేసుకోవాలా. సైజు కూడా చూసుకొని కట్ చేసుకుంటే చాలా అందంగా వస్తుంది. చూడండి, సేమ్ అలాగే చేస్తున్నాను. కార్డ్బోర్డ్కి సరిపోయే పెటల్స్ మనం చేసుకొని రెడీగా ఉండించుకుంటే అప్పుడు గమ్తో అంటించుకోవచ్చు. కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కానీ చాలా బాగుంటుంది. దీనికి కలర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ కూడా చాలా అందంగా ఉంటుంది. చూడండి, నేను ఆల్మోస్ట్ అన్ని పెటల్స్ చేసేసాను. ఇంకా గమ్ తీసుకొని అంటించుకుంటున్నాను. గమ్ కానీ, ఫెవికిక్ కానీ, లేకపోతే ఏది బ్లూ గన్ కానీ ఏదైనా యూస్ చేయండి. కేవలం అంటుకోవాలి అంతేను. కానీ కొంచెం లేట్గా అంటుకుంటుంది. ఒక 5 మినిట్స్ అంటించేసాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి, అప్పుడు చాలా బాగా అంటుకుంటుంది. చూడండి, అన్నీ ఆల్మోస్ట్ పెటల్స్ అన్నీ అంటించేసాను నేను. ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ పైన అలాగే రౌండ్గా, అంటే 2 పెటల్స్ మధ్య ఒక పెటల్ పెడుతూ ఉన్నాను నేను. చూసుకొని జాగ్రత్తగా గమ్తో అంటించుకోండి. చూడ్డానికైతే చాలా బాగా వచ్చింది. నేనైతే దీన్ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాను. తర్వాత దానిపైన ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని ఒక రౌండ్ కట్ చేసుకుంటున్నాను నేను. అది సిజర్ తీసుకొని కట్ చేసుకొని దానికి గ్లూ గమ్ అంటించేసి దానిపైన అంటించేసాను. ఎందుకంటే ఇట్లా ఊడిపోకుండా ఉంటాయి. ప్లస్ మధ్యలో ఏమైనా క్యాండిల్ పెట్టుకున్నా, ప్రమిద పెట్టుకున్నా చూడండి ఎంత అందంగా ఉందో. దీనికి కలర్స్ వేసుకున్నా కూడా చాలా గార్జియస్గా ఉంటుంది. నేనైతే మధ్యలో ఒక ప్రమిద పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి పువ్వు ఒత్తి వేసి వెలిగిస్తున్నాను. చూడండి, అసలు ఆ దీపం పెట్టడం వల్ల ఇంకా చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంది కదా. ఈ దీవాళీకి ఇలాంటివి చేసుకొని మీ ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకోండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి దియాస్తో మళ్ళీ నా వీడియోస్ చూద్దాం.